ఇప్పుడొచ్చి ఇలా దేవునించడంలోనే తెలుస్తుంది నీ అభిమానం, ఆత్మాభిమానం. నువ్వెంత ప్రాధాయపడినా నీ కొడుకుని నా మనవడని చెప్పి మాత్రం పెళ్లి చేయడానికి వీల్లేదు. మీ మనవడికి నేనేం మీ పేరు వాడుకోను, కానీ నా భర్తగా వారు వారి స్థానంలో ఉండి పెళ్లి చేస్తారు. ఏ రాయైతేనే చివరికి ఒకటేగా ఫలితం. నేను రాళ్లతో కొట్టుకుని రక్తాలొచ్చే ఫలితం ఆశించేదాన్ని కాదు, రక్త సంబంధానికి అర్థం వచ్చే ఫలితాన్ని ఆశించేదాన్ని. అంటే అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను నా భర్త పీటల మీద కూర్చొని కన్యాదానం అందుకోవాలి. అందుకే వారిని పిలుద్దామని వచ్చాను. అది జరగని పని. మీరు కావనుకున్న చాలా పనులు నేను చేసి చూపించాను. నా కొడుకు నన్ను కాదని ఎలా వస్తాడో నేను చూస్తా. నన్ను నా కొడుకుని ఎలా కాదనుకుంటారో నేను చూస్తాను. ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. ఇంకా భర్త, బంధం, కొడుకు అంటావేంటి? కాదని మీరు అనుకుంటే సరిపోదని నేను చెప్పాను. అసలెవరే నీ కొడుకుని చేసుకునే ఆ దరిద్రపు ముఖం? ఎవరే? ఇలా ఇవ్వు, ముందు ఆ ఫోటో ఇలా ఇవ్వు. ఇవ్వు ఇవ్వు, ముందు ఆ ఫోటో ఇలా ఇవ్వు. ఇవ్వు. ఇదా? ఇదా? దీన్ని నీ కొడుక్కి చేసుకోపోతున్నావా? నీ అహంకారానికి తగ్గదే ఇది. నువ్వు నీ అహంకారంతో మొగుణ్ణి వదిలేసి వెళ్ళిపోయావు. దీన్ని నువ్వు చేసుకుంటే అది నీ నెత్తిన తన్ని మొగుణ్ణి ఎగరేసుకుపోతుంది. మీరు మెచ్చి చేసుకుందామనుకున్న అమ్మాయేగా. అప్పుడు అమాయకురాలనుకున్నాను, కాని తర్వాత తెలిసింది ఇది పెద్ద గ్రంథసాంగురాలని. దీన్నెలా కోడలుగా చేసుకుంటావే నువ్వు? మీకు నచ్చితే గంగ, మెచ్చితే రంగ, లేకపోతే అన్ని అవలక్షణాలు అంటగడతారు. నాకు నా కొడుక్కి నచ్చింది, మధ్యలో మీకేంటి? ఇలాంటి చెడ్డది నా మనవడి పెళ్ళంగా కావడానికి నేను ఒప్పుకోను. 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 నా మనవడి పెళ్ళంగా కావడానికి నేను ఇప్పటిదాకా మనవడే కాదన్నారు. నచ్చని పిల్ల కనిపించేసరికి వరసలు గుర్తొచ్చాయా? నేను మాత్రం ఆ పిల్లనే నా కోడలుగా తెచ్చుకుంటాను. సీత పొగరణచాలంటే ఈ పెళ్లి జరగకుండా చెయ్యాలి, అంతే. చూడు, నువ్వు నీ నిర్ణయం మార్చుకుని మరో పిల్లను వెతుక్కుంటే నేను నా కొడుకుని పీటల మీద కూర్చోవడానికి ఒప్పుకుంటాను. నేను మాత్రం ఈ పిల్లనే కన్యాదానం అందుకునేలా చేస్తా. నీ జన్మలో ఈ పిల్లతో నీ కొడుక్కి పెళ్లి చెయ్యలేవు. జన్మంతా ఎందుకండి? వారం తిరక్క ముందే మా ఇంట్లో సీత చేత పాలు పొంగిస్తాను. నాతో పందాలు కాయకో. నేను సావిత్రిని కాదు మీరు బెదిరించడానికి. సావిత్రినన్నా జాలి తలుస్తాను, కానీ నిన్ను మాత్రం సహించను. మీరు చేయగలిగింది మీరు చెయ్యండి. నేను ఏం చేసి చూపించాలో అదే చేసి చూపిస్తాను. చూద్దాం ఎవరు గెలుస్తారు. గెలుపెప్పుడు న్యాయం వైపే ఉంటుంది. చెడ్డదాన్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయడం న్యాయం ఎలా అవుతుందే గెలవడానికి?
బుద్ధి చెడిన వాళ్ళకి అందరూ చెడ్డవాళ్లలానే కనిపిస్తారు. శారదా, అరవకండి. పందెం గెలిచే శక్తి తగ్గుతుంది. ప్రయత్నం చేయండి. మీరు గెలిస్తే నేను నా జీవితాన్ని చాలిస్తాను. నేను గెలిస్తే అహంకారం తప్పని మీరు గ్రహిస్తే చాలు. సరే చూద్దాం. ఆనంద్, పదరా. పద. సీత, నిన్నెప్పుడో జరిగిన దాని గురించి ఇంకా ఇలా బాధపడుతూ కూర్చోవడం ఏం బాలేదే. ఎప్పుడు జరిగిందనేది కాదు, అసలేం జరిగిందనేదే ముఖ్యం. ఏంటి ముఖ్యం? మనల్ని అవమానించే వాళ్ళకి విలువివ్వటం అనవసరం. మన విలువ మనమే తగ్గించుకుంటున్నాం. అసలు ఈ దాపరికాలు ఎందుకు? ఊరంతా టంకే ఇస్తే అతని మనసు బుద్ధి ఏమైనా మారుతుందా? మారితే రఘురాం కొట్టిన దెబ్బకే మారాలి. సావిత్రి, సావిత్రి, రా, బయటికి రా. ఇదేంటి ఉరుములు మెరుపులు లేకుండా పిడుగుపడింది? రఘురాం కొట్టిన దెబ్బకి మారాలి అన్నావు కదా, అందుకే మారినట్టుంది. మన మీద బదులు తీర్చుకోవడానికి ఆవిడ గారు వచ్చినట్టుంది. వడ్డీతో సహా నీకు నాకు బాగా వడ్డిస్తుంది. పద పద. సావిత్రి, పిన్ని గారు, పిన్ని గారు, రండి రండి లోపలికి. మర్యాదల తర్వాత. అసలేమనుకుంటున్నారే మీరు? ఎంత ధైర్యమే మీకు? పిలవే, మీ ఆయన్ని పిలువు. రామచంద్రయ్య, రామచంద్రయ్య. వారు లేరు పిన్ని గారు. హాస్పిటల్ కి చెకప్ చేయించుకోవడానికి వెళ్లారు. ఒక్క ఆరోగ్యం మీదే శ్రద్ధ ఉంటే చాలదు. బయట ఏం జరుగుతుంది, ఎవరేంటి అనే దాని మీద కూడా శ్రద్ధ పెట్టాలి. పిన్ని గారు, అది ఏమిటిది? జరిగిందేమన్నా ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావా? అసలు ఎవరేంటో తెలిసే చేస్తున్నారా? చూడు, శ్రద్ధ అనేది చేసే పనిలో మంచి చెడు అనే వాటి మీద చూపించాలి. పెద్ద చిన్న స్థాయి సంస్కారం గుర్తించేలా చెయ్యాలి. మీరన్నీ తెలిసే చేస్తున్నారా, లేకపోతే కావాలని చేస్తున్నారా? ఏ పట్టించుకోకుండా చేస్తున్నారా, లేకపోతే లెక్కలేనితనమా? పిన్ని గారు, అది ఏదో ఏదో నాకు తెలియకుండా జరిపించేయాలనే కదా మీ ఉద్దేశం? దీనికెలా తెలుస్తుందిలే అనే కదా మీ ధైర్యం? అంతేనా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంక దేని గురించి మాట్లాడతాను? నువ్వు చెయ్యబోయే నీ కూతురు పెళ్లి గురించి. ఎవరికిస్తున్నావు నీ కూతుర్ని? అడిగేది నిన్నే. ఎవరికిస్తున్నావు నీ కూతుర్ని? అది చెప్పవు. చెప్పినా వివరం చెప్పవు. గంటకి తక్క బొంతని, ఇసుక తక్కడికి పేడ తక్కడని దాటేస్తావు. అవునా? నేనెక్కడ చెడగొడతానో అన్న భయం నీకు. నీ శబదం నెరవేర్చుకోలేనేమో నన్న భయం నీకు. అంతేనా? అదేగా అదేగా నా మీద నీకున్న అభిప్రాయం. నీకు నీ కూతురు పెళ్లి ముఖ్యం. అది ఎలాగైనా గుట్టు చప్పుడు కాకుండా, చడి చప్పుడు లేకుండా మమ అనిపించేస్తే భారం దిగిపోతుంది అనుకుంటున్నావు. అంతేనా? ఎక్కడ బయటికి పొక్కితే నేను అడ్డం పడతానోనని
నా దగ్గర దాచటానికి నానా తంటాలు పడుతున్నావు. చూడు సావిత్రి, నువ్వెన్ని పిల్లి మొగ్గలు వేసినా మంగమ్మని, ఈ పిఠాపురం మంగమ్మని మాయ చేయలేవు. నా దృష్టికి రాకుండా దాచలేవు. నేను నీ కూతుర్ని ఎక్కడో కూర్చోబెడదామనుకున్నాను. నువ్వెక్కడిద్దామనుకుంటున్నావు? ఏదో నా మనవడి బుద్ధో, నీ కూతురి దురదృష్టమో అది తప్పి నీ చిన్న కూతురు నా ఇంటికొచ్చింది. దానికన్నా ముందు పుట్టిన దాన్ని అంతకన్నా గొప్ప సంబంధానికి ఇవ్వాలి కాని నువ్వివ్వలేదు. నీకు ఆ సత్తా లేదు. అందుకని మరీ అంత దిగజారిపోవాలా? ఏంటి పిన్ని గారు మీరనేది? అమ్మా, ఆవిడ గారు ఏదో అనాలనే ఇక్కడికి వచ్చారు. అననీవు, నువ్వెందుకు మాట్లాడతావు? నేను అనటానికి రాలేదు. నీ బతుక్కి సాయపడి నీ అదృష్టాన్ని మార్చడానికి వచ్చాను. ఎందుకంటే నువ్వు నా మనవరాలి అక్కవి కదా. అది చెప్పుకోవడానికి ఒక స్థాయి ఉండాలి కదా. స్థాయి, స్థానం దాన ధర్మాల మీదేమీ రావు. అవి కష్టార్జితంతో వస్తాయి. పిచ్చదాన, అవన్నీ పాతకాలం మాటలు. ఇప్పుడు మనకన్నా పై స్థాయి వాళ్ళు కనికరిస్తే చాలు. బయటైనా రాత్రికి రాత్రే రాత మారి రాష్ట్ర ప్రజలకు తెలిసే స్థాయికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరనేదేంటి? ఇప్పుడు నువ్వెంచుకున్న సంబంధం సీతకి తగింది కాదని. ఎవరికిస్తున్నావని మీరు అలా అంటున్నారు? పిచ్చి సావిత్రి, ఏదో గుడ్డిగా రాయేసి నేను విషయం లాగటానికి అంటున్నానని మీ ఉద్దేశం? నువ్వెవరికిచ్చేది నాకు తెలుసు. తెలిస్తే అదేమంత తీసిపారేసే సంబంధం కాదు, మాకు తగ్గ సంబంధమే. అవునులే, సంగీత పాఠాలు చెప్పే నీ కూతురు పాఠాలు చెప్పుకునే ఆవిడికి తగిన కోడలే కావచ్చు. కానీ నా మనవరాలికి నామూషి అని నేనంటున్నాను. నీ కూతుర్ని శారద కొడుక్కిస్తున్నావు. అవునా? నాకు విషయం తెలిసిందని ఇప్పుడైనా నమ్ముతున్నావా? పాఠాలు చెప్పడం తప్పు పనేం కాదు. మావారు పాఠాలు చెప్పేవారే కదా, మాకు సరిపోయింది. నాకు సరిపోలేదు. అస్సలు నచ్చలేదు. నా జీవితం, నా పెళ్లి మా అమ్మా నాన్నల ఇష్టం. మీ ఇష్టాలతో మాకేంటి అవసరం? నువ్వు మాట్లాడకు సీత. నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాను. సావిత్రి, సీతని ఆ ఇంటి కోడలిగా చెయ్యొద్దు. కావాలంటే మా స్థాయి లేదా అంతకన్నా మించిన సంబంధం తెస్తా. కట్న కానుకలు, పెళ్లి ఖర్చులు అన్నీ నేనే భరించి దీని పెళ్లి చేస్తా. సడన్ గా మా మీద అంత ప్రేమ కలిగిందేంట అమ్మగారు? మాట్లాడద్దు అన్నానా? అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఏవో మన మధ్య మాట పట్టింపులే గాని మీ మీద నాకు ఎప్పుడూ ప్రేమే. అలా అనగానే నమ్మేసే అంత పిచ్చి వాళ్ళమేం కాదు. సడన్ గా మా మీద అంత ప్రేమ కలిగిందేంట అమ్మగారు? మాట్లాడద్దు అన్నానా? అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఏవో మన మధ్య మాట పట్టింపులే గాని మీ మీద నాకు ఎప్పుడూ ప్రేమే. అలా అనగానే నమ్మేసే అంత పిచ్చి వాళ్ళమేం కాదు. చూడండి అమ్మగారు, మీ మాటల్లో అర్థం నాకు అర్థమైంది. మేము మీ ఆఫర్ కి ఆశపడి సరే అని తలాడించి
వాళ్ళతో మేము ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు అనగానే పెద్దగా నవ్వేసి నా ఎరలో మీరు పడ్డారు, మిమ్మల్ని ఎలా ఒడ్డులు పడేసి గిలగిల్లాడేలా చేస్తానో చూడండి అని అనడానికే కదా. ఓడిపోయావు సావిత్రి అని మా అమ్మని దెప్పడానికే కదా. మేమేమి డబ్బు మీద ఆసున్న వాళ్ళం కాదు. మాకీ సంబంధం చాలు. సావిత్రి అదేదో పెడర్థాలు తీస్తుంది. నువ్వేమంటావు? నా మాట విని నా దారిలో నడిస్తే నీ కూతురు సుఖపడుతుంది, లేకపోతే ఇప్పుడు దరిద్రం, రేపు అష్టదరిద్రం అనుభవించాల్సి వస్తుంది. దాని కర్మ ఎలా ఉంటే అలా జరగనివ్వండి. మేము ఈ క్షణం వెనక్కి పోదలుచుకోలేదు. దానిలా నువ్వు కూడా పొగరు చూపించకు. మీరేమన్నా అనుకోండి కానీ ఈసారి వెనక్కి పోదలుచుకోలేదు. ఇదేనా నీ చివరి మాట? మధ్యతరగతి వాళ్ళం, మాట మార్చే ధైర్యం మాకు లేదు. చాలా అనుభవాలు వచ్చిన తర్వాత కూడా నన్ను కాదని నా మాట లెక్క చేయకుండా ఎదురు తిరిగి ఖచ్చితంగా మాట్లాడుతున్నావే. దీని ఫలితమేంటో ఒక్కసారి ఆలోచించుకో. 100 సార్లు ఆలోచించినా నేనిప్పుడు ఈ పెళ్లి విషయంలో నా ఆలోచన మార్చుకోను. అయినా మీరన్నట్టు మీతో మా అనుభవాలు మమ్మల్ని ఇలా మొండికేసేలా చేస్తున్నాయి. నమ్మి పడ్డ అవమానాలు చాలు. మీకు మీరే నచ్చిందనొచ్చి చాలా చిత్రహింసలు పెట్టారు. అయినా నా కూతురు కోసం భరించాను. చివరికి మీ ఇష్టం కాదన్నా మీ మనవళ్లే సమర్థించారు. అప్పుడు అది నా కూతురే కదా అని సరిపెట్టుకున్నాను. మీ ఇష్టాలు నెరవేరినా మా మీద కక్ష కట్టారు. వచ్చి అవమానించారు, పిలిచి అవమానించారు. అయినా నా కూతురు కోసం భరించాను. చివరికి మీ ఇష్టం కాదన్నా మీ మనవళ్లే సమర్థించారు. అప్పుడు అది నా కూతురే కదా అని సరిపెట్టుకున్నాను. మీ ఇష్టాలు నెరవేరినా మా మీద కక్ష కట్టారు. వచ్చి అవమానించారు, పిలిచి అవమానించారు. దుఃఖం దిగమింగుకున్నా. నలుగురిలో రెచ్చగొట్టి శపథం చేయించారు. అది నెరవేరబోతుంటే ఇప్పుడొచ్చి ఆ సంబంధానికి ఇవ్వద్దు అంటారే. ప్రతిదీ మీ మాట ప్రకారమే జరగాల? మేం మీ ఇంటితో బియ్యం అందుకున్నవే కాని మేం మీ కాముడు పోలేదు. అరే, మా ఇంట్లో కూర్చోవాలన్నా నుంచోవాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలా? సావిత్రి అదన్నట్టు మమ్మల్ని వెర్రోళ్ళని చేయడానికే పనిగట్టుకొచ్చి ఆ సంబంధానికి ఇవ్వద్దు, ఈ సంబంధానికి ఇవ్వద్దని హద్దులు పెడుతున్నారు. మీరు చూపించిన సంబంధానికి ఇచ్చి దీని బతుకు నా పుణ్యమే అని దాని జీవితకాలం వెక్కిరిస్తూ ఉంటారు. నిన్న పాటల పోటీలో గెలిస్తే అది నా సొమ్మేనని మమ్మల్ని హేళన చేశారు. ఏకంగా పెళ్లే చేస్తే దీన్ని అసలు మీరు ఊరికే ఉండనిస్తారా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సావిత్రి. మీరు చాలా సార్లు చాలా మాట్లాడారు. అది అనకూడని మాటలన్నారు. ఎవరు చేయని అవమానాలు చేశారు. లోపల నుంచి బయటకు గెంటారు. బయట నుంచి లోపలికి రాకుండా గుమ్మంలోనే నిలబెట్టారు. చేదరించుకున్నారు, చీకొట్టారు, పడ్డాం. కానీ ఇప్పుడు కడుపులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతూ మళ్లీ మమ్మల్ని చిక్కుల్లో పడేసి వెక్కిరించాలని చూస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండమంటారు? నా కడుపులో కాదు, నీ కడుపులోనే నా మీద చాలా పెట్టుకున్నావని నీ మాటల్లోనే బయటపడుతుంది. పేదోళ్ళం మేము ఏం పెట్టుకుని ఏం చేయగలం? దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఇదంటే మీ కోపం, దానికేమో మీరు నచ్చరు. అలాంటప్పుడు దాని పెళ్లి విషయంలో మీరు శ్రమ పడటం నాకు నచ్చడం లేదు. దాని నుదుటిన ఎలా రాసుంటే అలా జరుగుతుంది. వదిలేయండి. అంటే నువ్వు శారద కొడుక్కే ఇచ్చి తీరతాను అంటావు. అంతే పిన్ని గారు.
చెప్పినా నన్ను నమ్మకుండా మొండికేస్తున్నావు కదూ. సరే, నేనింక ఎదురు రాదలుచుకున్నా. దాన్ని వాడెలా చేసుకుంటాడో నేను చూస్తాను.